హాయ్ అండి. నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో మీకు డ్రాగన్ చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. అద్దిరిపోయే టేస్ట్ వచ్చిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. పక్కా కొలతలతో ఈజీగా చేయాలో చెప్తాను. మీరు గ్యారంటీ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. దీనికోసం 200 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకొని ఇలా సన్నంగా స్లైసెస్ కింద అయితే కట్ చేసుకోండి. దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వైట్ పెప్పర్, అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి శుభ్రంగా అన్నిటికీ పట్టేలా మిక్స్ చేసుకోండి. బై ద వే, ఈ రెసిపీని డ్రాగన్ చికెన్ అని ఎందుకంటారు మీకు తెలుసా? తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి. మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు దీంట్లోకి మనం ఒక మిక్స్ అయితే వేసుకోవాలి. ఆ మిక్స్ తయారు చేసుకుందాం. దానికోసం 3 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోరు, అలాగే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడరు, ఇంకా ఒక గుడ్డుని ఇలా కొట్టి పోసుకోండి. అలాగే వాటర్ని 30 to 40 ml యాడ్ చేసుకోవాలి. అయితే వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. మరీ లిక్విడ్లా వచ్చేయకుండా మనకి కొంచెం పేస్ట్లా రావాలి. అండ్ ఇది మిక్స్ చేసుకుంటున్నప్పుడు కూడా ఉండలు అస్సలు లేకుండా ప్యూర్గా పేస్ట్లో వచ్చేదాకా మిక్స్ చేయండి. చూసారు కదా వీడియోలో, అలాగా మీకు ఉండలు లేకుండా పేస్ట్ లాగైతే వచ్చేయాలి. ఇప్పుడు ఆ మిక్స్ని తెచ్చుకొని మనం ఈ చికెన్లో యాడ్ చేసి ఒక చికెన్తో పాటు బాగా కలిపేసి ఒక 15 minutes మ్యారినేషన్కి పెట్టాలి. ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ పెట్టాను, చిన్న యూట్యూబర్ని, చాలా వీడియోస్ చేశాను. నాకు సబ్స్క్రైబ్ నోట్ ఎలాగ అడగాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే 90% మెంబర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఒక 5 minutes పాటు హై ఫ్లేమ్ మీద హీట్ చేయండి. 5 minutes తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, దాన్ని ఇలా విడివిడిగా వేసుకొని ఒక 2 to 3 minutes అయితే ఫ్రై చేయండి. 2 to 3 minutes తర్వాత ఫ్రై అయిపోతుంది. తీసి పక్కన పెట్టుకోవాలి. మర్చిపోకండి, ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద తిప్పి ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ మీద తిప్పితే మాకు మాడిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ఈ ముక్కలన్నింటిని బాగా ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 90% జనాలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్నిసార్లు అడుగుతున్నాను, ఏమనుకోకండి. చూసారు కదా, చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీరు అవి పక్కన పెట్టుకొని అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచేసి 1 టేబుల్ స్పూన్ జింజర్ ఇంకా గార్లిక్ ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకొని, అలాగే 1 నుండి 2 గ్రీన్ చిల్లీస్ సన్నంగా తరిగి అయితే వేసుకోండి. వేసి శుభ్రంగా 20 to 30 seconds అయితే మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అయ్యాక ఒక స్మాల్ ఆనియన్, చిన్న ఆనియన్ని ఇలా స్లైసెస్ కింద కట్ చేసి దాన్ని వేసి దాన్ని మళ్ళీ ఒక 1 to 2 minutes అయితే ఇలా కలుపుకుంటూ ఫ్రై అవనివ్వండి. ఇలా ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు క్యాప్సికమ్ వేయండి. క్యాప్సికమ్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఇంకో 30 seconds to 1 minute అయితే ఫ్రై చేయండి. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీద. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, ఇంకొక టేబుల్ స్పూన్ టమాటో సాస్ని వేసుకోండి. ఒకవేళ రెడ్ చిల్లీ సాస్ లేకపోతే మీరు స్కిప్ కూడా చేసేయచ్చు, కానీ వేస్తే మాత్రం బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా పట్టేలాగా కలుపుకొని కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోండి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. జాగరి కూడా వేసుకోవచ్చు, కానీ షుగర్ అంటే అందరి దగ్గర ఉంటుంది కదా, సో షుగర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత 100 ml కార్న్ఫ్లోర్ వాటర్ వేయాలండి. జాగ్రత్తగా వినండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో 100 ml వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి ఆ మిక్స్ తెచ్చి ఇందులో యాడ్ చేసాక దాన్ని కలిపేసుకొని దాంట్లోకి జీడిపప్పులు ఉంటాయి కదా, వాటిని రోస్ట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ రోస్టెడ్ జీడిపప్పులు యాడ్ చేశాక మనం చికెన్ ఏదైతే ఫ్రై చేసుకున్నామో అది కూడా యాడ్ చేసేసి ఒక 2 to 3 minutes అయితే బాగా కలపాలి. ఆ సాస్ లాగా ఏదైతే వచ్చిందో అది మొత్తం చికెన్కి పట్టాలి. అట్ ద సేమ్ టైం చికెన్ కూడా ఇంకొంచెం ఉడకాలి. సో అలాగా ఒక 2 to 3 minutes అయితే మీడియం లేదా లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఇలా కలుపుకుంటూ చేసుకుంటే అంతే, వేడిగా డ్రాగన్ చికెన్ రెడీ. దీన్ని అసలు ఏ సాస్లు అక్కర్లేదండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి జల్లుకొని చక్కగా తినేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. బై ద వే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేయండి. అన్నిసార్లు అడుగుతున్నాను, ఏమనుకోకండి. నాకు ఎలాగ అడగాలో తెలియట్లేదు సబ్స్క్రైబ్ నోటు. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.